దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని ఈ దిన వాక్య భాగంగా ధ్యానిస్తున్నాం. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూడండి దేవుని వాక్యాన్ని. పరసంబంధమైన లేదా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును యేసుక్రీస్తునందు పరలోక విషయములు అని రాయబడిందండి. స్థలములలో, ఇంగ్లీష్ బైబిల్లో పరలోక స్థలములలో ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటి ఈ వాక్యం యొక్క అర్థం? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని బట్టే ఈ భూమి మీద దేవునిలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువారు నిలిపిన చోట మనం నిలిచినప్పుడు, ఆయన మనల్ని నడిపిస్తున్న త్రోవలో మనల్ని నడుచుచున్నప్పుడు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. చూడండి, నయోమి, రూతులు మోయాబు ప్రాంతంలో ఉన్నారు. యాక్చువల్గా నయోమి బెత్లెహేంలో ఉండాలి. నయోమి బెత్లెహేంలో ఉండటం మానేసి ఎప్పుడైతే మోయాబు ప్రాంతంకి వెళ్ళిందో అక్కడున్న శాపాన్ని ఆమె అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? వాగ్దత్త దేశాన్ని, వాగ్దత్త ప్రాంతాన్ని వదిలిపెట్టి శాపగ్రస్తమైన మోయాబు ప్రాంతాన్ని ఎంచుకుందాం. ఆమెకు తెలియకపోవచ్చు, లేదా వాగ్దానం తెలిసి కూడా పొరపడి ఉండొచ్చు. తర్వాత ఏం జరిగింది? ఆమె ఉండవలసిన స్థానంలో ఆమె ఉండకపోయినప్పుడు తన భర్తని, బిడ్డల్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచుతున్నాడు? దీన స్థితిలో ఉంచాడా, లేదా సంపన్న స్థితిలో ఉంచాడా, సమృద్ధిలో ఉంచాడా, లేదా లేమిలో ఉంచాడా? ఏ స్థితిలో, ఏ స్థానంలో పెట్టినా సరే ఆ స్థితిలో, ఆ స్థానంలో మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని మహింపరుస్తూ ఉండాలి. అంతే తప్ప లేని వాటి కోసం మరి ఊహల పల్లకి ఎక్కేసి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోకూడదు, పాప పనులకు చొరబాటకూడదు. దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి మనం ఎల్లప్పుడూ స్తుతించే వ్యక్తులుగా మారాలి. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో నమ్మకంగా ఉండాలని కూడా వాక్యం రేపడు. సో ఇప్పుడు నయోమి, ఎలీమెలెకులు దేవుని బిడ్డలైనప్పటికీ వారు మోయాబులో ఉన్నంతకాలం దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించలేరు. వన్స్ ఎప్పుడైతే వారు మోయాబును విడిచిపెట్టి బయటికి రావాలని ఇష్టపడి బెత్లెహేమైనటువంటి రొట్టెల గృహానికి వారు చేరతారో అప్పుడు దీవెన ప్రారంభమవుతుంది. ప్రైజ్ గాడ్. అంటే ఇట్ ఈస్ వేర్ యు లివ్. నువ్వు ఎక్కడ, ఏ స్థలంలో నువ్వు ఉంటున్నావు అంటే, స్థలం అనేది ఇక్కడ ఫిజికల్ స్థలాన్ని గురించి మాట్లాడట్లా, భౌతిక సంబంధమైన ఇల్లుని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడటంలా. చూడండి, దేవుని ఆశీర్వాదము పడే స్థలం అన్నమాట. నువ్వు దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఎప్పుడైతే బెత్లెహేమ్ అనే రొట్టెల ఇంటిని వదిలిపెట్టావో, దేవుని మందిరము నివసించే ఆ ప్రాంతాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలిపెట్టావో, నయోమి నష్టాన్ని కోల్పోయింది. దట్స్ వై నీతిమంతుల గుడారాల్లో రక్షణ గురించిన ఉత్సాహ సనాద గీతాలు ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరచటం, పరిశుద్ధ ప్రార్థనలో చేతులు ఎత్తటం, మోకాళ్ళ అనుభవం కలిగి ఉండటం. సో ఈ అనుభవాలు కలిగిన గృహంగా మన గృహం ఉండాలి. మనం నివసించే ప్రాంతం దేవుని స్తుతించే ప్రాంతం అవ్వాలి. మనం నివసించే గృహం దేవుని ఆరాధించే గృహం అవ్వాలి. మోయాబు ప్రాంతంలో ఇవన్నీ జరగవే. ఒకవేళ మోయాబు ప్రాంతానికి వెళ్ళి ఈ క్రమంలో వారు జీవించుండుంటే దేవుడు వారిని ముందుగానే వార్న్ చేసేవాడు, హెచ్చరించేవాడు. అంటే వారి జీవితాలు ఏమైపోయింది? అక్కడికి వెళ్ళేసరికి, మోయాబుకి వెళ్ళేసరికి ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఎస్, దైవోక్తి లేనప్పుడు జనులు కట్టులేక తిరుగుతారంట. బెత్లెహేంలో దైవోక్తి దొరుకుతుంది, మోయాబులో నీకు దైవోక్తి దొరకదు, చెప్పేవాడు లేడు నీకు. అప్పుడేమవుతుంది? జనులు కట్టులేక తిరుగుతారు. స్వేచ్ఛ వస్తే ప్రజలకండి తట్టుకోలేరు, ఇష్టపడరు, ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తారు. అందుకనే ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా దేవుడు మనల్ని పరలోక స్థలములలో, హెవెన్లీ ప్లేసెస్, ఆరాధించే స్థలము, స్తుతించే స్థలం, ప్రార్థించే స్థలం, మోకరించే స్థలముగా మనం నివసించే స్థలములు ఉన్నప్పుడు ఆ స్థలములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించేశాడంటండి.
హల్లెలూయా. వాటికి అన్లాక్ అవుతాయి దేవుని దీవెనలు. అది నీ స్తుతికి, నీ ప్రార్థనకి, నీ వాక్య ధ్యానానికి, ఆమేన్, వాటికి దేవుడు అన్లాక్ చేయిస్తాడు. కనుక ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సహిస్తూ, దేవుడు ఆరాధించే స్థలాలుగా మన జీవితాలు, దేవుని స్తుతించే స్థలాలుగా మన జీవితాలు, దేవుని జ్ఞప్తికి తెచ్చుకునే స్థలాలుగా మన జీవితాలు ఉన్నప్పుడు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి